అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెప్తాం. ఈరోజు మన కథ తప్పులెన్నే బుద్ధి. దయానిధి అనే ఆయన మంచి పండితుడు. ఆయన పాండిత్యానికి మెచ్చుకుని జమీందారు ఆయనకు 10 ఎకరాల పొలం ఇచ్చాడు. దయానిధి ఆ పొలాన్ని ఆ గ్రామంలోనే ఉన్న ఒక చిన్న రైతు బోషయ్య చేత సాగు చేయిస్తూ ఉన్నాడు. పండితుడు అనే గౌరవం కొద్దీ బోషయ్య దయానిధి పొలాన్ని ఎంతో శ్రద్ధగా సాగు చేయటమే కాకుండా ఇంటి పనులు కూడా క్రమం తప్పకుండా చేసి పెడుతూ ఉండేవాడు. అయితే దయానిధికి బోషయ్య చేసే పనుల మీద తృప్తి ఉండేది కాదు. బోషయ్యను పనిలో నెమ్మదని అంటూ ఉండేవాడు. బుర్ర ఉపయోగించకుండా పని చేయటం వల్ల అనవసరంగా రెట్టింపు శ్రమ పడతావని అంటూ ఉండేవాడు. అనుభవం నుంచి నేర్చుకోవడానికి దెబ్బలాడేవాడు. శుభ్రత తక్కువని చీటికి మాటికి చేదరించుకుంటూ ఉండేవాడు. బోషయ్యకి దయానిధి అంటే ఎంతో గౌరవం. ఆయన మాటలపై గౌరవం కొద్దీ వాడు ఆయన చెప్పినట్లుగా మారాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. పొద్దస్తమానం నెమ్మది అంటున్నాడని వాడు గబగబా పనులు చేయటం మొదలుపెడితే దయానిధి తొందర పనికిరాదని, నిదానమే ప్రధానమని పెద్దలు ఊరికే చెప్పలేదు. అవతల ఆటగుర్రాలకి అలంకరణ చెయ్యాలా ఏంటి, ఈ తొందరపాటేంటి అంటూ గట్టుగా మందలించాడు. ఒకసారి దయానిధి వాడిని చేదతో నీళ్లు తోడమన్నాడు. నీళ్లు తోడి గుండికి నింపాలంటే చేతులు పడిపోతాయి, బోలెడు సమయము వృధా అవుతుంది. ఇలా ఆలోచించి బోషయ్య గుండిగకు మేకు కట్టి గిలక మీద నుంచి జార్చి నూతిలోకి వదిలి గుండిగని క్షణాల మీద నింపి బయటికి లాగేశాడు. ఇది చూసిన దయానిధి కంగారుగా బావి దగ్గరికి వచ్చి అదేం పనిరా అని గొడవ చేశాడు. మీరు పని చెప్పారు, నేను బుర్ర ఉపయోగించాను, క్షణాల మీద పని అయిపోయింది అన్నాడు బోషయ్య. బుర్ర ఉన్నవాళ్ళు ఉపయోగించాలి, లేనివాళ్ళు కాదు. నేను చేదతో తోడమన్నానంటే ఊరికే అన్నానా? నువ్వు చేసిన పని వల్ల బరువుకు ఆగలేక మోకుతాడు తెగిపోవచ్చు, అంతెందుకు గిలక వంగిపోవచ్చు, నీ చేతి ఎముకలు విరిగినా విరిగిపోవచ్చు. అందుకే చేదతో తోడమన్నాను. ఇంకెప్పుడు నన్ను అడగకుండా ఇలాంటి పనులు చెయ్యకు అంటూ దెబ్బలాడాడు దయానిధి. అయ్యా, నేను తమకు పొరపాటు చెప్పను. నిజానికి నేను నా బుర్ర ఉపయోగించలేదు. ఎన్నో ఏళ్లుగా నేను తోడుకుంటున్నాను, ఏ ప్రమాదమూ లేదు. ఆ అనుభవాన్ని ఉపయోగించి ఇప్పుడు శ్రమ తగ్గించుకుంటున్నాను అంటూ బోషయ్య సర్ది చెప్పాలని చూశాడు. అయితే దయానిధి మండిపడిపోతూ, జ్ఞానం పాండిత్యం లేని చోట అనుభవం రాణించదు. ఏ కొండ మీదో ఉండగా నిన్నొక క్రూర జంతువు తరిమిందనుకో, క్షణాల మీద ఎంత ఎత్తైనా దూకేసి పారిపోయి ప్రాణాలు రక్షించుకుంటావు. ఆ అనుభవంతో మళ్ళీ కొండ మీద నుంచి దూకాలి అనుకుంటే ప్రాణాలు పోతాయి. నీకు శరీర శాస్త్రం గురించి తెలియదు, భౌతిక శాస్త్రం తెలియదు. అందువల్లే ఇంతకాలం అలా పనిచేశావు. అదృష్టమో నా వంటివాడి ఆశీర్వాద బలమో నిన్ను కాపాడింది. ఇక మీదట ఇలాంటి పనులు చెయ్యకు అని గట్టిగా హెచ్చరించి చెప్పాడు. శుభ్రం తక్కువని చేదరించుకుంటున్నాడని ఒక రోజున బోషయ్య శుభ్రంగా స్నానం చేసి మల్లె పువ్వు లాంటి బట్టలు కట్టుకొని ఒంటికి మంచి అత్తరు పూసుకుని దయానిధి ఇంటికి వెళ్ళాడు. దయానిధి వాణ్ణి చూడటంతోనే, ఎరా, పెరటి దొడ్లో పని చేయటానికే వచ్చావా? నాతో పంక్తి భోజనం చేయాలనుకుంటున్నావా అని కోపడ్డాడు. మీరు చిరాకు పడుతున్నారని శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని వచ్చాను బాబు అన్నాడు బోషయ్య వినయంగా. అదేం కాదు, ఇంత శుభ్రంగా వస్తే నిన్ను చూసి ఏ పని చెప్పలేనని ఇలా తయారై వచ్చావు. అత్తరు వాసనలతో గుమగుమలాడేవాడి చేత చెమటలు చిందించే పని ఎలా చేయిస్తాను? నీకిష్టం లేకపోతే నేనేమైనా బలవంతం పెడుతున్నానా?
నీ మనసులోని మాట నోటితో చెబితే సరిపోతుంది కదా, ఇలా డొంక తిరుగుడు వేషాలెందుకు? వెళ్ళు వెళ్ళు, నా పనులు నేనే చేసుకుంటానులే అంటూ నిష్ఠూరంగా మాట్లాడి పంపించేశాడు దయానిధి. భూషయ్య ఇందుకు ఎంతగానో నొచ్చుకుని బాధపడి ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చి ఆయన చెప్పిన పనులన్నీ చేసి వెళ్ళాడు. దయానిధి ఎన్ని మాటలన్నా భూషయ్యకి కోపం రాదు. వాడింకా చాలామంది పొలాలు చేయిస్తూ ఉంటాడు కూడా. ఏదో సమయంలో అందరి చేత మాటలు పడుతూనే ఉంటాడు. అన్యాయంగా ఎవరైనా తనను మాటలంటే వాడు ఊరుకోడు, ఎదురు తిరిగి సమాధానం చెబుతూ ఉంటాడు. కానీ దయానిధి పండితుడని వాడికి గౌరవం. భూషయ్యకి చంద్రయ్య అనే కొడుకున్నాడు. వాడు చాలా తెలివైనవాడు. తండ్రిలాగా వ్యవసాయం చేయటం వాడికి ఇష్టం లేక చిన్నప్పటి నుంచి చదువు మీద శ్రద్ధ చూపించేవాడు. వాడికి చదువు బాగా వంటపడుతూ ఉంది. తన కొడుకును దయానిధికి శిష్యుణ్ణి చెయ్యాలని భూషయ్య కోరిక. అయితే చంద్రయ్య మాత్రం తన చదువు కోసం పొరుగురులో పండితుల వద్దకు వెళ్తూ ఉండేవాడు తప్ప ఎక్కువగా దయానిధిని అడుగుతూ ఉండేవాడు కాదు. అప్పుడప్పుడు ఎప్పుడైనా ఆయన దగ్గరికి వెళ్ళి తన విద్యని పరీక్షించుకుంటూ ఉండేవాడు. నువ్వు చాలా తెలివైనవాడివి, పూర్తిగా నా శిష్యుడిగా ఉండిపో, నిన్ను నా అంతటి వాణ్ణి చేస్తాను అన్నాడు దయానిధి ఒకసారి చంద్రయ్యతో. దానికి చంద్రయ్య, అయ్యా తమరు మహాపండితులు, సూర్యుడి వేడి సోకి హనుమంతటి వాడు తట్టుకోలేక మూర్ఛపోయాడు. మీ ముందు నేను నిలబడలేను, అందుకే ఇతరుల వద్ద విద్య నేర్చుకుంటున్నాను. ఒక స్థాయికి వచ్చాక మీ వద్యనే శిష్యుడిగా చేరతాను అని వినయంగా దయానిధికి బదులు చెప్పాడు. కలుసుకున్నప్పుడల్లా చంద్రయ్య దయానిధిని అదే పనిగా పొగుడుతూ ఉండటం వల్ల ఆయనకు వాడంటే ఎంతో ఇష్టంగా ఉంటూ ఉండేది. భూషయ్య తరచుగా తన కొడుకును చదువు గురించి అడుగుతూ ఉండేవాడు. మీ వాడికి చదువు బాగా వస్తుంది, కానీ వాడికి మర్యాద తెలియదు. నన్ను చూడటానికి వచ్చినప్పుడల్లా నాకు నమస్కారం చెయ్యాలని వాడికి తోచటమే లేదు అన్నాడు దయానిధి. అయ్యా తమరు పెద్దలు, మర్యాద తెలియకపోతే వాడికి తమరే చెప్పి నేర్పించాలి అన్నాడు భూషయ్య. పండితులు అడిగి నమస్కారం పెట్టించుకోరు, పెద్దలను కలిసినప్పుడు నమస్కారం పెట్టి పలకరించాలని వాడికి చాలాసార్లు చెప్పాను. అవునని ఒప్పుకుంటాడే తప్ప నాకు నమస్కారం పెట్టడే, నాకు నమస్కారం చెయ్యరా అని నోరు తెచ్చి నేను అడగలేను కదా అన్నాడు దయానిధి బాధగా. భూషయ్య ఆ రాత్రి ఇంటి దగ్గర కొడుకును పలకరించి, దయానిధి బాబుకు నువ్వు దండం పెట్టబట్ట కదా, ఎందుకు అన్నాడు. చంద్రయ్య నవ్వి ఊరుకున్నాడు. తప్పు, ఇక మీదట అలా చెయ్యకు, నీ తప్పుల్ని దుద్దుకో అన్నాడు భూషయ్య కొడుకును చిన్నగా మందలిస్తూ. అందుకు చంద్రయ్య, నేను చదువుకున్నవాణ్ణి కాబట్టి దయానిధి బాబు నన్నేమీ అనడు. నేను ఆయన్ను పొగుడుతాను కాబట్టి నేనంటే ఆయనకిష్టమే. ఆయనకు దండం పెట్టలేదనుకో, ఆ తప్పు గురించి నీ దగ్గర చెబుతాడే తప్ప నా దగ్గర ఏమీ అనడు అని ఊరుకున్నాడు. అయితే మాత్రం ఆయనకు దండం పెట్టనంటావా, అది తప్పు అన్నాడు భూషయ్య. నిజమే, అది తప్పే. ఆ తప్పు చేస్తున్నంతకాలం ఆయన నా మిగతా తప్పుల జోలికి రాడు. దయానిధి బాబుది తప్పులు నిన్నే బుద్ధి. నా చదువు గురించి లేనిపోని తప్పులెన్ని నీ దగ్గర చెబుతూ ఉంటే నువ్వు నా దగ్గరకొచ్చి ఏదో ఒకటి అంటూ ఉంటావు. ఆ మాటలు విని నేను ఎంతో కొంత నిరుత్సాహపడిపోతాను. చదువుకునేవాడికి ప్రోత్సాహం అవసరం. చీటికి మాటికి తప్పులెన్నుతూ ఉంటే శిష్యులు నీరు కారిపోతారు. అందుకే ఆయన దృష్టి ఇతర తప్పుల మీదకి పోకుండా ఒకే ఒక తప్పు చేస్తున్నాను. నా క్షేమం కోరుకునేవాడివైతే ఆయనకు దండం పెట్టమని నన్ను ఇంకెప్పుడూ బలవంత పెట్టకు
అన్నాడు చంద్రయ్య. దాంతో భూషయ్యకి విషయం అర్థమైంది. వాడు కొడుకు తెలివితేటలకి ఎంతగానో సంతోషించాడు. తప్పుల్నించే బుద్ధి గలవాడికి చదువుకున్నవాడు ఎప్పుడూ దండం పెట్టవలసిన అవసరం లేదని భావించి వాడు ఇక ఎప్పుడూ కూడా కొడుకుని ఆ విషయంలో బలవంత పెట్టలేదు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.